ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన గుంటూరు నగరపాలక సంస్థ గ్రీన్ గుంటూరుగా డెవలప్ చేయాలని ఒక గొప్ప ఆలోచన చేయటం, అది మన మేయర్ గారిని, మన కమిషనర్ గారిని, ఇతర సిబ్బంది అందరినీ, పిఓ గారిని, వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించాలి. ప్రారంభం నుండి దశాబ్దాల కాలంగా మన మురళి గారు పర్యావరణం, పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం లాంటి పర్యావరణ అంశాలను ప్రధానంగా తీసుకొని వారు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే అశోక్ నగర్ ఈ ప్రాంతంలో మా పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రుడు గారు కానీ, అలాగే యూత్ లీడర్ అరుణ్ కుమార్ గారు కానీ, మా నగర జిల్లా పార్టీలు కానీ, ఇవి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అనాదిగా ప్రజలకి మంచి ఆక్సిజన్ ఇవ్వడానికి కానీ, చెట్ల సంపద మన నాగరికతను పెంచడానికి, మన ఆరోగ్యాన్ని పెంచడానికి, పర్యావరణం పరిశుభ్రంగా ఉంచడానికి, కార్బన్ డైఆక్సైడ్ బదులు ఆక్సిజన్ పుష్కలంగా లభించేటువంటి దానికి కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి కూడా కృషి చేస్తుందనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఈరోజు ఢిల్లీ మహానగరం వాయు కాలుష్యంతో అల్లాడిపోతున్నారు. రోజు మార్చి రోజు వెహికల్స్ రోడ్డు మీద తీసుకురమ్మంటున్నారు. చివరికి ఆక్సిజన్ సెంటర్స్ పెట్టి మంచి శ్వాస పీల్చుకోవడానికి పే చేసి ఆ రూముల్లో కూర్చునేటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి దుస్థితి దేశంలో మరో చోట రాకుండాను మన గుంటూరు ప్రజలకి వీటన్నిటిని కూడా సమృద్ధిగా లభించే విధంగా చేయడం కోసం కార్పొరేషన్ తీసుకున్న ఈ చొరవను అభినందిస్తూ, ఈ ప్లాస్టిక్, చెత్త, రోడ్ల మీద కాగితాలు వేయటం, వీటన్నిటికీ వ్యతిరేకంగా భవిష్యత్తులో మా పార్టీ కూడా ఓ ప్రత్యేక ఉద్యమాన్ని నడుపుతుందని తెలియజేస్తూ, దీనికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.